ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలుపుచున్నాను. దేవుని ఆరాధించక ముందు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తనలు 83వ అధ్యాయము 89వ అధ్యాయము సామ్స్ 89 వర్స్ 13 13వ వచనము మనమందరము కలిసి చదువుకుందాం. కీర్తన 89 13 అందరము కలిసి చదువుకుందాం. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. బిగ్గరగా ఎవరైనా చదవండి. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. కనుక బాహు అన్న హస్తము, దక్షిణ హస్తం అన్న దేవుని యొక్క హస్తం అనగా చెయ్యిని సూచిస్తున్నాయి. కనుక దేవుని యొక్క హస్తము ఎటువంటిదంటే ఈ యొక్క భూమి ఆకాశములను సృజించినది, ఈ లోకంలో అనేకమైన అద్భుతాలను జరిగించినది. అంతకుముందు చదువుకున్నాం మనం. ఆయన జానతో దేనిని కొలుస్తాడంట? భూమిన ఆకాశ వైశాల్యాన్ని, ఆకాశమును ఆయన జానతో కొలుస్తాడంట. ఆయన పుడిసిట్లతో అంటే దోస్తో వేటిని కొలుస్తాడని చూసాం. ఏ జలములు? సముద్ర జలాలు. కనుక అటువంటి బలమైనది, అటువంటి ఉన్నతమైనది ఆయన యొక్క హస్తము. కానీ ఆయన హస్తము ద్వారా మరి ఎజ్రా గ్రంథంలో కొన్ని విషయాలు మనము చూస్తాం. ఆయన హస్తము మరి మనకు ఎటువంటి మేలు చేసింది, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎటువంటి మేలు చేసింది, ఈనాడు మనకు ఎటువంటి మేలు చేస్తుంది అనేది కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎజ్రా గ్రంథము 2వ దినవృత్తాంతములు పక్కన ఉంటుంది. ఎజ్రా గ్రంథము దేవుని వాక్యంలో 8వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎజ్రా 8:22 పేజ్ నెంబర్ 398 కలిసి చదువుదాం. మేలు కలుగ చేటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును, కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుమి. కనుక ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారికి ఆయన హస్తము ఎలా ఉంటుందంట? తోడుగా ఉంటుంది. ఎవరైతే ఆయనను విసర్జిస్తారో లేకపోతే ఆయనను ఆశ్రయించకుండా ఉంటారో వారికి ఏం కలుగుతుందంట? ఉగ్రత వస్తుంది. చూసారా, ఇది ఎంత భయంకరమైనది. కనుక గత దినాల్లో మనము ఏ రీతిగా ఉన్నామంటే, ఆయనను ఆశ్రయింపని వారము, ఆయన ఆశ్రయింపకుండా ఆయనను విసర్జించడం ద్వారా మనం ఏం తెచ్చుకున్నాం? ఏం తెచ్చుకున్నాం? ఉగ్రత తెచ్చుకున్నాం. అదే మాట ఎఫెసీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు గారు అంటాడు చక్కని మాట. ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ 2:3 వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. చూసారా, దేవుణ్ణి ఆశ్రయించకుండా ఈ లోకంలో దేవుని ఆశ్రయించిన వారు ఎలా జీవిస్తారంటే, మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటారు.
కనుక ఆ మనసు యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు దేవునికి విరోధంగా జీవిస్తూ, అపవిత్రముగా ఈ లోకంలో జీవిస్తూ, అపవాది యొక్క దురాశలు నెరవేరుస్తూ, మనమందరం ఎలాగున్నామంటే దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. దైవోగ్రత అంటే దేవుని యొక్క ఉగ్రత. కనుక భయంకరమైన, ప్రచండమైన దేవుని ఉగ్రత ఎలాంటిదో ఒకసారి సొదొమ గొమొర ప్రాంతములను చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో సొదొమ గొమొర ప్రాంతము ఏ రీతిగా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఆదికాండములో యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను చాలా చక్కగా, రమ్యముగా, పచ్చగా, అందంగా ఆ యొక్క ప్రాంతం ఉండేది. ఈరోజు చూస్తే ఆ ప్రాంతం ఎలా ఉంది? ఈరోజు ఇజ్రాయెల్ వెళ్ళి చాలామంది చూస్తూ ఉంటారు. ఎలా ఉంటుందండి? ఆ ప్రాంతము బూడిదైపోయి ఉంది. కారణం ఏంటి? దేవుని యొక్క ఉగ్రత అక్కడ కుమ్మరింపబడింది. అది సజీవమైన సాక్ష్యం, ఏదో కథలు కాదు. అమెరికా జపాన్ మీద ఏమేసింది? ఏమేసింది? యాటమ్ బాంబ్ వేసింది. యాటమ్ బాంబ్ అంటే ఇంకా దాన్ని అంత వేడి తట్టుకోలేరు ఎవరు కూడా. బిల్డింగులు, భూమి అదంతా రేడియేషన్ ఎక్కువైపోయి నాశనం అయిపోయింది. అయితే అప్పుడు చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు జపాన్ చూస్తే ఎలా ఉంది? కొద్దిగా పర్వాలేదు, ఇప్పుడు డెవలప్ అవుతుంది. కానీ దేవుని ఉగ్రత యాటమ్ బాంబు కంటే భయంకరమైనది. జపాన్ 2 యాటమ్ బాంబులు వేశారు, అయినా కోలుకొని నిలబడింది. కానీ సొదొమ గొమొర ప్రాంతము నేటికి కూడా ఎలా ఉంది? బూడిదతోనే ఉంది. ఇంక అక్కడ ఏది కూడా మొలిచే ఆస్కారము లేదు. ఇక్కడ దేవుని ఉగ్రత అంత భయంకరమైనది. నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని అని వ్రాయబడి ఉంది. ఆయన ఎదుట ఎవడు నిలవగలడని ఉంది. ఆయన దినమును ఎవడు తాళగలడనుంది దేవుని వాక్యములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి దేవుణ్ణి విడిచిపెట్టి విసర్జించి ఈ లోకంలో మన కోరికలు, శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలు, అపవాది యొక్క దురాశలు నెరవేర్చుకొంచు దైవోగ్రతకు పాత్రులమైన మనలను దేవుడు కనికరించాడు. దేవుడు కృప చూపించాడు. అంతకు మించి మనము ఏమీ చెప్పలేము. కింద వ్రాయబడిన మాట ఏంటంటే, స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు ఎటువంటి ప్రేమ అంట? ఎటువంటి ప్రేమ? మహాప్రేమ. ఇంకా ఆ ప్రేమ ఇక వర్ణించలేడు ఎవరు కూడా. దీని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. అంటే ఏం స్వరూపం ధరించుకుని ఉన్నాడు ఆయన? ఆయన స్వరూపం ఎలా ఉంటుందంట? ప్రేమ ఉంటుంది. కనుక చాలామంది ఇక్కడ ఆర్సెమ్మలు కానీ కొద్ది వాళ్ళు యేసు స్వరూపం అని బొమ్మలు పెడుతుంటారు, మరియమ్మ స్వరూపం అని పూజిస్తుంటారు. ఆ స్వరూపాలు కాదు. అవి ఏ స్వరూపాలు? సిమెంట్ స్వరూపాలు కదా. దేవుని స్వరూపము అటువంటిది కాదు. వీళ్ళకేదో మరియమ్మ తల్లి ఏదో వాట్సాప్లో ఆమె ఫోటో పెట్టినట్టు వీళ్ళకి ఇలాగే ఉందని ఫోటోలు చేస్తుంటారు కదా. యేసు ప్రభువారు ఏమైనా ఇన్స్టాగ్రామ్లో పంపించాడు, ఇలాగే ఉంటాడని పెడుతుంటారు. అవి కాదు ఆయన స్వరూపాలు. కనుక ఆయన ఎటువంటి స్వరూపం ధరించుకున్నంటే ప్రేమ స్వరూపి. ఎంతగా ఆయన ప్రేమించాడు చూడండి. దీని వాక్యంలో రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమా 5వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల
తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. అబ్బా, ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి ఇది. మనము మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉన్న తరుణములో దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. ఎలాగ వెల్లడిపరిచాడు అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవాతి దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన దేవుడు, సింహాసనశీయుడైన దేవుడు, సమస్తమును ఏలుతున్న దేవుడు, ఆ మహామహిమలో వసిస్తున్న దేవుడు, నశించిపోతున్న మనలను, దైవోగ్రతకు పాత్రులమైన మనలను రక్షించుట కొరకై, ఉగ్రత నుండి విడిపించుట కొరకై, జగద్రక్షకుడిగా, లోకరక్షకుడిగా, లోకపాప భారాన్ని మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లకి ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో మన కొరకై ఒక మాంసపు ముద్దగా వేలాడదీయబడ్డాడు. తన యొక్క అమూల్యమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన యవ్వన రక్తాన్ని మన కొరకై చిందించాడు. ఇప్పుడు ఆయన రక్తము వలన మనకి ఏమి కలుగుతుంది అని అంటే, మనము నీతిమంతులుగా తీర్చబడి, 9వ వచనంలో, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఇప్పుడు దేవుని హస్తము మనల్ని ఏం చేసిందంట? ఎజ్రా గ్రంథంలో చదువుకున్న మాటను బట్టి ఉగ్రత నుండి మనలను రక్షించింది, ఉగ్రత నుండి మనను తప్పించింది. కనుక ఎంత ఆశ్చర్యకరమైన మాటను మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఆయన హస్తము, ఆయన బాహువు బలమైనది, ఉన్నతమైనది. 8వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం చూసాము. కనుక దేవుని హస్తము తోడుగా ఉన్నందున మనం ఎక్కడి నుంచి? ఉగ్రత నుండి మనము విడిపింపబడ్డాం. ఉగ్రత నుండి మనము విడిపింపబడ్డాం. అందుకు ప్రభుని మనము ఆరాధిస్తాము, ప్రభుని మనము ఘనపరుస్తాం. రెండవదిగా ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనము, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చుతిని. కనుక 27వ వచనంలో చివరి లైన్లో చివరి మాట ఏమని వ్రాయబడిందంటే, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఎందుకు స్తోత్రము కలుగును గాక? ఎందుకు ఆయనకి స్తోత్రము మనము ఇవ్వాలి అని అంటే, ఎందుకు ప్రభువుని స్తోత్రించాలంటే, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. కనుక దీని వాక్యంలో అనేకమైన మాటలు ఉన్నాయి. కనుక బలహీన సమయంలో ప్రభు మనల్ని ఏం చేస్తాడంట? బలపరుస్తున్నాడు. కనుక రక్షించబడ్డాము ఆత్మీయంగా. ప్రభువుని తెలుసుకున్నాక, రక్షింపబడిన తర్వాత మనం ఏం చేయబడుతున్నాము? దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. బలహీన పడిపోయే పరిస్థితులు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. అయినప్పటికీ దేవుని వాక్యము అపొస్తలుడైన పౌలు అన్నారు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాల్లో, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు
నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడి ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దిగులు పడకము, నాతో కలిసి చెప్పండి, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. కనుక దేవుడు ఎంత ప్రేమమయుడంటే ఉగ్రత నుండి మనల్ని విడిపించడమే కాదు, బలహీన సమయాల్లో ఆయన మనల్ని ఏం చేస్తాడంట, బలపరుస్తాడు. అందుకని పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము. ఎన్నో కార్యాలు చేశాడు పౌలు, ఎంతో పరిచర్య చేశాడు, ఎన్నో శ్రమలలో పొందాడు, ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఆయన ఎన్నో చేయగలిగాడంటే ఎవరు ఆయన్ని బలపరిచాడు? ఎవరు బలపరిచారు? దేవుడు మాత్రమే ఆయన్ని బలపరిచాడు. కనుక నీతి అను నా దక్షిణ హస్తముతో, కానీ ఆయన హస్తము మనల్ని ఏం చేస్తుందంటే నిరంతరము బలహీన పడిపోయే పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నాడంటే మనలను బలపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. అందుకు ప్రభువుని మనము ఆరాధిస్తాం. అందుకు ప్రభువుని ఆత్మీయంగా, శారీరకంగా, ఆత్మీయంగా బలహీన పడిపోతున్న పరిస్థితుల్లో ఆయన వాక్యం చేత దైవజనులు, మరి దేవుని బిడ్డలు, మరి వారి యొక్క పరిచర్యను బట్టి వాక్యం ద్వారా మనం బలపరుస్తున్నాడు. శారీరకంగా మనము బలహీనమైపోయినప్పుడు, నా జీవితం ఏం లేదు అని కృంగిపోయినప్పుడు ఆయన కృంగిన వారిని ఆయన ఎలాంటి దేవుడు అంట, లేవనెత్తే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆయన శూన్యంలోనే సమస్తాన్ని సృజించాడంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనం అనుకుంటాము, ఇంక నాకేముంది, ఇంక నా పని ఏం లేదు కదా, నా పరిస్థితి అయిపోయింది కదా అని అనుకుంటాము. మనమేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆయన అన్న మాట ఏంటంటే, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. కనుక రెండవదిగా ఆయన హస్తము మనకి ఎలా ఉంది అని అంటే మనల్ని బలపరుస్తుంది. తర్వాత మూడవదిగా దేని వాక్యంలో ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. మూడవదిగా ఆయన హస్తము తోడుగా ఉండడం వలన కలిగే మేలు ఏంటి, జరిగే మేలు ఏంటి, ఏమని రాయబడింది అక్కడ? ఆయన హస్తము తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను, కనుక అతడు ఏ మనవి చేసినా, ఏమని ప్రార్థన చేసినా మన దేవుడు ఎలాంటి వాడంట, అనుగ్రహించే దేవుడు. కనుక ఆయన హస్తము తోడుగా ఉండడం ద్వారా చూడండి, ఈ లోకంలో ఎన్ని మేలులు జరుగుతున్నాయి మనకు. ఆయన హస్తము ఉన్నతమైనది, బలమైనది. కారణం ఏంటంటే ఆయన హస్తం తోడుగా ఉండడం ద్వారా మనము ఏ మనవి చేసినానో అక్కడ ఆ రాజ్యంలో రాజు గురించి వ్రాయబడి ఉందలే కానీ, ఇక్కడ ఆయన హస్తం తోడుగా ఉంటే మనం ఏమి కోరినా, ఏ మనవి చేసినా, లేదా ఏమని ప్రార్థన చేసినా మనకేం చేయబడుతుందంట, అనుగ్రహింపబడుతుంది. కనుక మన దేవునికి ఓ పేరు ఉంది. అనేక పేర్లలో మన దేవునికి ఉన్న పేరేంటి? ప్రార్థనను ఆలకించువాడు. కనుక నాకు మొరపెట్టు, నేను నీకేమిస్తాను, నీకు ఉత్తరం ఇస్తాను. చూడండి, ఎవరైనా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? మోషే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మోషే సకల విద్యల్లో ఎలాంటి వాడంట, ప్రవీణుడు అని వ్రాయబడింది.
ఇంకా సకల విద్యలు, ఇక ఆయనకి తెలియనివి ఏది లేదు. సకల విద్యల్లో ఆయన పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, పీహెచ్‌డీ. ఆయన అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి. ఇస్రాయేల్ నడిపించాడు. ఎన్నో ఆయన జీవితంలో ఆటుపోట్లు చూశాడు. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఎంతోమందిని చూశాడు. ఆయన దేవుని గురించి ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. దీని వాక్యంలో గమనించండి. 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి. ఈ లోకంలో గొప్ప జనముగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు. వారు ప్రార్థిస్తున్నారు, మనము ప్రార్థిస్తున్నాము. అది ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే, మనము ప్రార్థించినప్పుడు మన దేవుడు మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. అంటే ఏ దేవుడు సమీపముగా లేడు కదా అని అర్థం. మన దేవుడు, ఓ మాట వ్రాయబడి ఉంది, నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు. ఎంత సమీపముగా ఉన్నాడంటే, ఆయన ఎంత సమీపముగా ఉండి అద్భుతాలు చేస్తాడంటే, యెహోషువ ఒక మనవి చేశాడు. ఏమని మనవి చేశాడు? ఏ మనవి చేశాడండి? అయ్యా, సూర్యుడిని ఆపేయి, చంద్రుడిని అక్కడ ఆపేయి, ఎక్కడున్నాయి అక్కడ ఆపేసే అంతే అన్నాడు. సూర్యుడు చంద్రుడు ఎక్కడున్నాయి అక్కడ ఆగిపోతాయా? వాటి క్రమం ఏంటి? సూర్యుడు చుట్టూ ఏం తిరుగుతూ ఉంటుంది? భూమి తిరుగుతూ ఉంటుంది కదా. భూమి చుట్టూ చంద్రుడు ఏం చేస్తాడు? తిరుగుతూ ఉంటాడు. కానీ ఎక్కడి క్రమం అక్కడ ఆపివేసే ప్రార్థన చేశాడు. అంత సామాన్యమైనదా? కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రార్థన ఒక నరుని మనవి విన్నటువంటి ఆ దినము వంటి దినము మరి ఏ రోజు కూడా లేదు అని వ్రాయబడింది. మన దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడంటే, చూడండి, అంతటి అద్భుతాన్ని కూడా జరిగించగల సమర్థుడైన దేవుడు అంత సమీపంగా ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాల్లో, ఆత్మీయ పరిస్థితుల్లో ఎన్నో పరిస్థితుల గురించి మనం ప్రార్థన చేస్తుంటాం. మన దేవుడు ఆ ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు. ఆయన కరుణాహస్తము మనకు తోడుగా ఉండడం ద్వారా మనకు జరిగే మూడవ మేలు ఏంటంటే, ఏ మనవి చేసినా మనకి ఏం చేయబడుతుంది? అది అనుగ్రహింపబడుతుంది. తర్వాత 4వదిగా ఎజ్రా గ్రంథము. ఈ ఎజ్రా గ్రంథంలోనే మనము దేవుని హస్తం యొక్క బలము, పరాక్రమము, ఉన్నత స్థితిని మనం చూస్తున్నాము. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 31. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహనా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున. ఇప్పుడు 4వదిగా మన దేవుని హస్తము తోడుగా ఉండడం ద్వారా మనకు కలిగే మేలు ఏంటంట? శత్రువుల చేతిలో నుండి, అలాగే మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఈ లోకయాత్రలో ఎన్నో పరిస్థితులు, శత్రువు అనేక పరిస్థితులు తీసుకొస్తాయి. మార్గాల్లో అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఈ లోకంలో మనము ఎన్నో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. బయటికి వెళ్ళాడు ఒక ఆయన, మొన్న మధ్య ఒక పేపర్లో చదివాను, నిన్న కాక మొన్న, గన్నవరం కూరగాయలకి వెళ్ళాడంట. కూరగాయలకి వెళ్ళాడు, కూరగాయలు తీసుకున్నాడు, వస్తున్నాడు, లారీ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద వికృత జీవిగా అలా పడిపోయి ఉన్నాడు.
మార్గంలో ఏముంది? ఏముంది? ఆ! మరణము పొంచి ఉంది. కానీ శత్రువు అనేక ఉరులు ఒడ్డుతా ఉంటాడు. మన కాళ్ళు చిక్కుబడిపోవాలని. దీని వాక్యంలో వ్రాయబడి ఉంది. 37వ కీర్తన 31వ వచనం, 32 వచనాలు. కీర్తనలు 37, 31, 32. వారి దేవుని ధర్మశాస్త్రము ఉన్నది. వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. ఇది ఎంత ఆశ్చర్యమైన మాట అండి. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి ఏం చేస్తారంట? చంపజూస్తారు. అయితే వారి చేతికి యెహోవా నీతిమంతులు, వారి చేతికి ఎవరు చెయ్యి అప్పచెప్పదు? ఎవరు చెయ్యి అప్పచెప్పదు? దేవుని చెయ్యి లేదా దేవుని హస్తము ఎవరికైనా అప్పచెప్పదు? మనల్ని అప్పచెప్పదు. ఇదంత ఆశ్చర్యకరమైన మాట అండి. దేవుని హస్తము. ఎజ్రా అన్నాడు, మా దేవుని హస్తము మాకు తోడుగా ఉన్నందున. ఇవి ఎన్ని ఎక్కడ మాటలు పలుకుతున్నాడంటే, శత్రు దేశంలో ఉన్నారు వీళ్ళందరూ. బబులోనుకు వీళ్ళందరినీ నెబుకద్నెజరు బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. బానిసలంటే అంత సామాన్యమైనది కాదు. ఒకసారి ఆఫ్రికన్ హిస్టరీ చూడండి మీరు. ఆఫ్రికన్ హిస్టరీ ఆ రోజుల్లో పోర్చుగీస్ వారు, తర్వాత ఆ రోజుల్లో పరిపాలన చేసిన బ్రిటిష్ వారు కావచ్చు, దానికి ముందు డచ్ వారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఆఫ్రికా దేశానికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని అడవి ప్రాంతాల్లో వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఒక గేదెల మీద పశువుల మీద వేసే ముద్రలాగా, బానిస ముద్ర కాల్చి ఎర్రగా వాళ్ళు వేసి సంఖ్యలు కట్టి అలాగా తీసుకొని పోతూ ఉండేవాళ్ళంట వాళ్ళ దేశానికి. పాపం ఎంతోమంది మరణించేవాళ్ళు, సముద్రాల్లో దూకేసేవాళ్ళంట. ఆ రోజు సముద్రమే కదా ప్రయాణము. చాలా హింస అంట, చాలా భయంకరమైన హింస. నిజంగా హిస్టరీ చదువుతుంటే చాలా బాధ వేస్తుంది. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పొలాల్లో ఆయా పనుల్లో వాడుకోవడానికి వాళ్ళందరిని అలా తీసుకుని వెళ్ళేవాళ్ళు. కనుక బానిసలు అంటే అంత సామాన్యమైనది కాదు. వీళ్ళందరినీ బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి. హింస పెడుతున్నారు, కష్టపెడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుని హస్తము మాకు ఎలాగుంది అనేది చెప్తూ ఎజ్రా ఈ గ్రంథాన్ని వ్రాస్తూ వచ్చాడు. రాజుల హృదయాలను కూడా ఏం చేస్తాడంట దేవుడు? నీటి కాలువల్లాగా మార్చేస్తాడంట. సామెతల్లో మనం చదువుతాం. అక్కడ రాజులను సైతము హింసించాల్సిన రాజులు వీరిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఎన్నో చక్కగా వారికి సహకారంగా ఉన్నారు. అవన్నీ మనం చదువుతుంటే అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని హస్తము తోడుగా ఉండడం ద్వారా వారికి ఎన్నో మేలులు జరిగినాయి. అవన్నీ రాస్తున్నాడు. మార్గంలో శత్రువుల చేతిలో నుండి, మార్గంలో పొంచున్న వారి చేతిలో నుండి దేవుని హస్తము ఏం చేసిందంటే వారిని తప్పించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిగి లోకయాత్రలో శత్రువు అనేక రకాలుగా మన కాళ్ళు చిక్కుపోవాలని ఏం చేస్తాడంట? నీ కాళ్ళు చిక్కుబడకుండా నిన్ను కాపాడుతాడని సామెతలు 3వ అధ్యాయంలో మనం చదువుతాం. కనుక ఎక్కడ ఉరులు వడ్డి ఉంటాడు శత్రువు. కనుక ఎవరు తప్పిస్తున్నారు? ఎవరి చెయ్యి మనల్ని తప్పిస్తుంది? ఎవరి హస్తము మనల్ని కాపాడుతుంది? ఆఫీస్కి వెళ్తున్నాం, మన పనిలో మనం ఉంటాం ఆలోచనలో. లేకపోతే నీ ఉద్యోగం వెళ్తావు, నీ పిల్లల్ని నువ్వు పంపిస్తావు, నీ పిల్లలు కాలేజీకి వెళ్తారు, స్కూల్స్కి వెళ్తుంటారు. మనం ఉండం వాళ్ళని కాపాడడానికి. ఎవరి హస్తం వారిని కాపాడుతుంది? ఎవరి హస్తం కాపాడుతుంది?
నీ ఇంట్లో ఉంటే నువ్వు కాపాడగలవు ఏ ప్రమాదం జరగకుండా. బయటికి వెళ్ళాడు, నువ్వెక్కడో ఉన్నావు, ఇంట్లో ఉన్నావు నీవు. పిల్లవాడో పాపో బయటికి వెళ్ళారు, ఎవరు కాపాడుతున్నారు? కానీ శత్రువుల చేతిలో నుండి, పొంచి ఉన్న వారి చేతిలో నుండి మన దేవుడు మనలను తప్పించే దేవుడు. ఇప్పుడు వరకు మనల్ని తప్పించాడు. ఈ రీతిగా సియోనులో సజీవులముగా ప్రభుని ఆరాధించడానికి వచ్చాము అని అంటే అది దేవుని కరుణాహస్తము మనలను తప్పించడం ద్వారానే కదా. ఇది ఎంత భాగ్యమో! ఒకసారి మన జీవితాలను ఒకసారి పరిశీలించుకొని వెనక మన యొక్క పరిస్థితులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నిజంగా ప్రభువా ఈ దినము నేను ఇక్కడ ఉన్నానంటే నీ హస్తం ఎంతగా మాకు తోడుగా ఉంచావు అని ప్రభువుని మనము తెలియకుండానే మన హృదయము, మన మనస్సు, మన ఆత్మ ప్రభుని స్తుతిస్తుంది. తరువాత 5వదిగా చివరిగా దేని వాక్యములో ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము ఎజ్రా గ్రంథము క్షమించండి 7వ అధ్యాయము 9వ వచనం. 7, 9. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఇక్కడ వీళ్ళను రాజు బానిసలుగా బబులోను దేశంలో ఉంటే అక్కడ మందిరము పడిపోయింది, మందిరము కాల్చివేయబడింది. కనుక మందిరము కట్టడానికి వీళ్ళు కోరెషు పంపిస్తాడు. కోరెషు, తర్వాత దర్యావేషు, వీళ్ళందరూ పర్షియన్ రాజులు కదా. పర్షియన్ తెలుసా? పర్షియన్ హిస్టరీ మన భారతదేశంలో పర్షియన్స్, రతన్ టాటా గారు పర్షియన్, తర్వాత ఇంకా చాలామంది కొంతమంది ఉన్నారు పర్షియన్స్. ఆర్యులు, నార్త్ అంతా ఎక్కువ శాతం ఆర్యులు అంటారు, అక్కడ నుండి వచ్చిన వాళ్ళు. మన దేశం హిస్టరీ చూస్తే ఆ ప్రాంతం వారు. కనుక అక్కడ రాజులు వెళ్ళారు, కోరేషు వీళ్ళని పంపించాడు అన్నమాట. మా దేవుని మందిరం మేము కట్టుకుంటామయ్యా, పడిపోయింది అని అంటే ఆయన ఎంతో సంతోషించి పంపిస్తాడు. వాళ్ళకి ఏం కావాలో చూసుకోండి. రాజుల హృదయాలను ఆయన ఏ రకంగా మార్చగలడు. కనుక వీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుండి బయలుదేరారంట? మొదటి నెల మొదటి దినమందు ఎక్కడ బయలుదేరారు? బబులోను దేశము నుండి బయలుదేరి ఎన్నో రోజు చేరారంట? 5వ నెల మొదటి దినమందు. అంటే దరిదాపు ఎన్ని నెలలు పట్టినాయి? 5వ నెల మొదటి దినం అంటే 5వ నెల కంప్లీట్ కాలేదు, అంటే 4 కంప్లీట్ అయ్యి ఒక రోజు ఎక్స్ట్రా అయింది. ఈ 4 నెలలు ఈ మధ్య గ్యాప్లో వాళ్ళు బబులోను నుండి యెరూషలేముకి చేరారు అని అంటే మధ్యలో ఏం జరిగిందంట? ఏమని రాయబడింది అక్కడ? దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున. ఎంత ఆశ్చర్యకరమైన మాట! ఇన్ని నెలలు, ఇంత ప్రయాణము, వారి యాత్రలో దేవుని కరుణాహస్తము తోడుగా ఉంది. కనుక చివరిగా మనం చూసుకునే మాట ఏంటంటే, బబులోను దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే పరమ యెరూషలేము, నూతన యెరూషలేం. అనగా నూతన యెరూషలేం అంటే ఏంటి? పరమ యెరూషలేం అంటే ఏంటి? దేని వాక్యంలో దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. ఇప్పుడు మనం ప్రయాణం మొదలుపెట్టాం. రక్షించిన దినము నుండి అది మొదటి దినం. మనం బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన దినం, లేదా మారు మనసు పొందిన దినము మొదటి దినం. ఆ దినము నుండి ఈ లోకము నుండి యాత్ర మొదలుపెట్టాం. ఎక్కడి వరకు వెళ్ళాలి ఇప్పుడు మనము? ఎక్కడికి వెళ్ళాలి? నూతన యెరూషలేముకి వెళ్ళాలి. ఇప్పుడు నూతన యెరూషలేముకి వెళ్ళాలి అని అంటే మన వల్ల అవుతుందా? మనం వెళ్ళగలమా? శత్రువు చేతుల నుండి మనం తప్పింపగలమా? ఎన్నో ఆశలు చూపిస్తాడు. ఎన్నో ఆశలు చూపిస్తాడు. ఆ ఆశలన్నిటి నుంచి మనం జయించుకొని వెళ్ళాలి కదా. ఇప్పుడు నన్స్ ఉంటారు కదా, ఆర్సిఎంలో నన్స్, వాళ్ళు ఏం పెట్టుకోరు, చాలా ప్యూర్గా ఉంటారు కదా లేడీస్ సిస్టర్స్. వారు
కొద్దిగా ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ఇక నన్నుగా వారిని అభిషేకించడానికి ముందు ఒక గదిలోకి తీసుకువెళ్ళంట. ఆ, మొత్తం బంగారం మొత్తం పెడతారంట ఆమెకి. బంగారం అన్ని రకాలైన బంగారము వజ్ర వైడూర్యాలతో కూడిన అలంకరణ చేసి అద్దం ముందు నిలబెడతారంట. ఇప్పుడు అద్దం ముందు ఎలాగ కనబడుతుంది ఇప్పుడు ఆమె? ఎలా కనబడుతుంది? అన్ని వజ్ర వైడూర్యాలు, ఆ పువ్వులు అన్నీ పెట్టుకొని ఉంటే ఎంతో అందంగా కనబడుతుంది. అప్పుడు అడుగుతారంట, ఏమ్మా నన్గా ఉండడానికి నీకు ఓకేనా అని అంటారంట. ఇప్పుడు నన్గా చూస్తే ఏముంటుంది? ఎలా ఉంటుంది? ఏముండవు. ఇప్పుడు చూస్తేనేమో ఎలా ఉంది? ఎంతో సౌందర్యంగా ఉన్నాను. కొంతమంది అనుకుంటారంట, లేదులేండి నేను ఉండలేని వచ్చేస్తారంట. కొంతమంది ఏమో దాన్ని ఏం చేస్తారు? జయిస్తారు. పర్లేదు, నేను దేవుని సేవలో నేను కొనసాగుతాను. కనుక ఈ లోకంలో ఎన్నో ఆశలు శత్రువులు చూపిస్తూ ఉంటాడు. రకరకాల యవనస్తులకి కొన్ని ఆశలు చూపిస్తాడు, పెద్దవారికి కొన్ని ఆశలు చూపిస్తాడు, మగవారికి ఉండే ఆశలు కొన్ని చూపిస్తాడు, ఆడవారికి ఉండే ఆశలు కొన్ని చూపిస్తుంటాడు. ఇవన్నీ కూడా మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలి? జయించుకుంటా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? పరమ కణానికి, నూతన యెరూషలేముకి వెళ్ళాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మన వల్ల అయ్యే పనేనా? మన వల్ల అయ్యే పని. ఇప్పుడు వరకు మనం ఆత్మీయంగా స్థిరపరచబడ్డాము అని అంటే కారణం ఏంటంటే దేవుని కరుణాహస్తము మనకు తోడుగా ఉన్నందున. ప్రియమైన దేవుడు కనుక ఇంకా ఇప్పటికీ తోడుగా ఉండడమే కాదు, ఇంకా ముందు కూడా ఆయన కరుణాహస్తం మనకు తోడుగా ఉండి ఆయన హస్తం మనల్ని ఏం చేస్తుందంట? నడిపిస్తుంది. మొట్టమొదటిగా దేవుని కరుణాహస్తము ద్వారా మనకి జరిగిన మేలులు ఏంటి? మొట్టమొదటిగా దేవుణ్ణి ఉగ్రత నుండి మనల్ని ఏం చేసింది? తప్పించింది. అందుకు గాను ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము కార్చి మన కొరకే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడైన ద్వారా ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు విమోచన లభించింది. ఉగ్రత నుండి మనము తప్పింపబడం. రెండవదిగా దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండడం ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే మనము బలపరచబడుతున్నాం ఆత్మీయంగా దినదినము. అలాగే భౌతికంగా, శారీరకంగా కూడా బలహీనమైన పరిస్థితుల్లో ఆయన బలపరిచే దేవుడు. పౌలు గారిని బలపరిచినవాడు, అనేక మంది భక్తులను బలపరిచినవాడు. దేవుడు మనలను కూడా బలపరుస్తున్నాడు. మూడవదిగా దేవుని హస్తం తోడుగా ఉండడం ద్వారా మనం ఏ మనవి చేసినా మనకి ఏం చేయబడుతుంది? అనుగ్రహింపబడుతుంది. ఆయన మనం మొర వినడానికి సమీపంగా ఉన్నాడు. మన ఎడల కార్యాలు చేయడానికి సమీపంగా ఉన్నాడు. నాలుగవదిగా దేవుని యొక్క హస్తము తోడుగా ఉండడం ద్వారా శత్రువు చేతిలో నుండి, అలాగే మార్గమున పొంచి ఉన్న వారి చేతిలో నుండి మనం ఏం చేయబడుతున్నామంట? తప్పింపబడుతున్నాం. ఆయన హస్తం ద్వారా మనకేముంది? భద్రత ఉంది. కనుక తండ్రి వెళ్తున్నప్పుడు కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి చేతిని పట్టుకొని నడుస్తూ ఉంటాడు. ఒకవేళ నడవపోయినా ముందు వెళ్తున్నాడు, ఆ కుమారుడు పక్కన వెళ్తున్నాడు. ఇంతలో కుక్క బౌబౌ అని అరిచింది. ఎవరు చేపట్టుకుంటాడు? వెళ్ళి ఎవరు చేపట్టుకుంటాడు? తండ్రి చేపట్టుకుంటాడు. ఎందుకు? తండ్రి చేతిలో ఏముంది? తండ్రి దగ్గర ఏముంది? భద్రత ఉంది. ఇంకా తండ్రి చేయి పట్టుకుంటే పిల్లవాడికి ఏం తెలియదు. సింహం వచ్చినా ఏమనుకుంటాడు? మా నాన్న ఉన్నాడు చాలు అనుకుంటాడు. కానీ సింహము తండ్రిని మించిందని తన కుమారుడికి తెలియనప్పటికీ తనకు తెలిసిందేంటి? తండ్రి ఉన్నాడు, ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతాడు. ఈ లోక తండ్రి కాపాడలేడు అన్నిటి నుండి. కుక్క వస్తే కాపాడగలడు, సింహం వస్తే కాపాడుతాడా? కాపాడలేడు. కానీ పరమ తండ్రి ఉన్నాడు. ఆ పరమ తండ్రి మనల్ని ఏం చేస్తాడు? ఏ పరిస్థితి నుండి అయినా మనలను తప్పిస్తాడు. ఆయన చేయి పట్టుకుంటే చాలు, ఆయన హస్తము మనల్ని తప్పిస్తుంది. చివరిగా
ఐదవదిగా దేవుని కరుణాహస్తం మనకు తోడుగా ఉండడం ద్వారా మన యాత్ర జీవితంలో మనకి ఎక్కడ నడిపిస్తుందంట, ఎక్కడి వరకు నడిపిస్తుంది? పరమ కణాను వరకు నడిపిస్తుందన్న నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించారు. ఎంత గొప్ప భాగ్యము దేవుని యొక్క కరుణాహస్తము. మనం చదువుకున్న మాట కీర్తనలు 89వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 89, 13. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. ఎంత బలమైనదో ఎంత ఉన్నతమైనదో మనం ఎజ్రా గ్రంథంలో ఒక 5 విషయాలు చూసాం. కనుక ప్రభు మరి మనకు చేసిన ఉపకారాలన్నిటిని బట్టి మనము ప్రభువుకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాము. మన ప్రభుని ఆరాధిస్తాం. మనము లేచి నిలబడి ఒక చిన్న పాట పాడుకుందాం.